హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగుండాలనుకుంటున్నాం. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సాప్లింగ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది నేను స్టార్ట్ చేసేసాను. ఇది వచ్చేసి మండే రోజు డిస్ట్రిబ్యూషన్ అనమాట. నైబర్స్ ఇంకా తెలిసిన వాళ్ళు కొంచెం మంది నా దగ్గర చాలా సాప్లింగ్స్ ఉన్నాయి కదా! సో, అలా అనేసేసి వాళ్ళ దగ్గర ఉన్న కలర్స్ ఏంటి అని కొనుక్కొని లేని కలర్స్ మాత్రమే నేను డిస్ట్రిబ్యూషన్ చేశానండి. ఎందుకు అంటే అవి ఇచ్చి కూడా మనము సాప్లింగ్స్ ఉన్నాయి ఉన్నాయి ఇచ్చేసి వేస్ట్ అయిపోతుంది. ఎందుకు అనేసి అది తెలుసుకొని ఎంతవరకు వాళ్ళకి ఉపయోగము, ఎన్ని కలర్స్ ఉంటే చాలు అనేది అడిగి తెలుసుకొని మాత్రమే నేను ఆ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ చేసేసాననమాట. సో, సరిగ్గా 15 డేస్‌కి మనము 2 వీక్స్ అయిపోయింది కదా! మండే రోజుకి అంటే లాస్ట్ సాటర్‌డే కాకుండా లాస్ట్ సాటర్‌డే అంటే మండే రోజుకి 2 వీక్స్ నియర్లీ 15-17 డేస్ అయిందనమాట. రూట్స్ ఎంత బాగా వచ్చాయో చూసారా? నేను ఒక కుండీలో 2, 2 పెట్టాను కదా! సాప్లింగ్స్ 2 కలర్స్. ఎందుకులే మళ్ళీ అనవసరంగా సింగిల్ ప్లాంట్, సింగిల్ పాట్ ఉంటే మనం బుషీగా బాల్ షేప్‌లో చేసుకోవచ్చు. బాగా హెవీగా అనేసి నేను నీడ్ ఉంది కదా! చాలామందికి సాప్లింగ్స్ ఇవ్వాలి అని పాపం కావాలి అడుగుతున్నారనేసి నేను మళ్ళీ వాటిని రిమూవ్ చేసేసాను చిన్న ప్లాంట్స్ అప్పుడే. సో, రూట్స్ అసలు ఎంత బాగా వచ్చాయంటే చూసారు కదా మీరు దగ్గరికి వచ్చి ఒకసారి చూడండి దగ్గరగా చూపిస్తాను. ఎంత బాగా రూట్సు బుజ్జి బుజ్జిగా కొత్త రూట్స్ అన్నీ తెల్లగా భలే బాగా వచ్చేసాయన్నమాట. దట్టు ఫస్ట్ పించింగ్స్ లెవెల్ కూడా క్రాస్ చేసేస్తున్నాం మెల్లగా. ఫస్ట్ పించింగ్ కూడా చేసేయాలి ఇప్పటికి. 15 డేస్ టు 20 డేస్ కల్లా ఫస్ట్ పించింగ్ వచ్చేస్తుంది. ప్లాంటేషన్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే మీరు ఆల్రెడీ ప్లాంటేషన్ చేసి ఉన్నవాళ్ళు సాప్లింగ్స్ చిన్న చిన్న బ్రాంచెస్ ఆల్రెడీ ఫస్ట్ పించింగ్ చేసేయండి. నెక్స్ట్ వీడియో నేను పించింగ్ ప్రాసెస్ డెఫినిట్‌గా నేను రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ 20 డేస్ అయింది. అసలు ఇది చూడండి ఎంత బాగా వచ్చేసాయో రూట్స్, కొత్త రూట్స్. 15 డేస్ కల్లా బాగా అదృష్టవశాత్తు వర్షం 2 సార్లు పడింది చక్కగాను. స్టిక్ ఆన్ అయిపోవడం, వెంటనే వర్షం పడడం, చిరుజల్లులు ఒక మంచి బూస్టప్ లెక్క పనిచేసాయన్నమాట మొక్క గ్రోతింగ్‌కి. స్వాతి కత్తిలో వచ్చి చిరుజల్లులకు సముద్రంలోని ముత్యపు చిప్పల్లో ఒక చిన్న చిరుకు పడితే ముత్యం ఎలా తయారవుతుందో అంతటి సేమ్ అలాగే ఒక చిన్న చిరుజల్లు కూడా మొక్క అంత బాగా గ్రోత్ అయ్యి హైట్ విడ్త్ పెరగడానికి పించింగ్ చేసుకోవడానికి అంత యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో, నేను కొన్ని కలర్స్ అయితే అంటే కొన్ని కొన్ని సాప్లింగ్స్ అయితే ఇలా తీసి పెట్టుకొని ఉన్నాను డిస్ట్రిబ్యూషన్‌కి. డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అయితే ఎలా ఉంది, దాన్ని లెంత్ ఇచ్చేసి చూపించాలి అనుకోలేదు. జస్ట్ స్నాప్ తీసుకొని డిస్ట్రిబ్యూషన్ మనకి చేసేసుకున్నాను. రూట్స్ ఒకసారి మీకు చూయించాలి అనిపించింది. 15 డేస్ తర్వాత రూట్స్ ఎలాగో నేను రిమూవ్ చేస్తున్నాను అనేసి చాలా బాగా వచ్చింది. చూసారు కదా క్లియర్‌గా. దాని తర్వాత వచ్చేసి వర్షం ఏదైతే మనం ప్రీవియస్ వీడియోలో చూసాం, వర్షానికి ముందు రోజు నేను ఇలా జస్ట్ ఒక వీడియో షూట్ చేసుకున్నానండి. చిన్నది మీకు చూపించాలి అనేసేసి అనేది. అదేనండి ఈ క్లిప్ దీనిలో యాడ్ చేశాను లెంత్ ఎందుకు అనేసి. 2 కలిసి ఉంటుంది కదండి. చిన్న షార్ట్ లెంత్‌లో చేసేసాను. మొక్క ఎప్పుడైనా సరే సాప్లింగ్స్ వన్స్ బయట పెట్టేసాము అనుకోండి, ప్లాంటేషన్ చేసిన తర్వాత సెమీ షేడ్‌లో ఎండలో డైరెక్ట్ పెట్టేసిన తర్వాత మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కొంచెం వాలిపోయినట్టు కొంచెం అలా అనిపిస్తుంది. బిగినర్స్ కంగారు పడొద్దు. ఏం అవసరం లేదు. డైరెక్ట్ సన్‌లైట్‌ని చిన్న చిన్న సాప్లింగ్స్ కదా! అంత డైరెక్ట్‌గా ఫేస్‌లో ఏ మొక్కైనా సరే మార్నింగ్ టు ఈవినింగ్ వచ్చేసరికి నిర్జీవంగా, కళావిహీనంగా మారిపోతూ ఉంటుంది. సో, కంగారు పడాల్సిన అవసరం లేదు. బిగినర్స్‌కి చాలా కంగారుగా ఉంటుంది. అయ్యో! నీటిలో పెట్టినంత వరకు బుషీగా ఉంది. ఈవినింగ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇలా ఉందే బ్రతుకుతుందా, చనిపోతుందా అని ఏం కంగారు లేదండి. చక్కగా ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎంత బుషీగా, బుజ్జి బుజ్జిగా ఆకులన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. చాలా యాక్టివ్‌గా అయిపోతాయన్నమాట ఈవినింగ్ అయ్యేసరికి. నైట్ చాలా యాక్టివ్‌నెస్ ఉంటుంది. సో, అందుకే వాటరింగ్ ఎప్పుడు కూడా ఫుడ్ అనేది కూడా మాక్సిమం సన్‌సెట్‌లో అవి తయారు చేసుకోవాలంటే ఈవినింగ్ టైంలోనే వాటర్ కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ వాటర్ ఇవ్వండి. అది డే టైంలో మళ్ళీ 10 టు అదేమి ఆఫ్టర్‌నూన్ టైంలో అలా వాటరింగ్ ఎప్పుడు ఇవ్వకూడదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో, అదనమాట విషయం. దాని తర్వాత వచ్చేసి ఇలా ఈవినింగ్ అయ్యేసరికి నాకు ఈవినింగ్ టు మార్నింగ్ అయ్యేసరికి ఇంత బుషీగా అయిపోయాయన్నమాట. దాని ముందు ప్రాసెస్ వచ్చేసేసి ఈ మొక్కలు ఏదైతే నిర్జీవంగా, కళావిహీనంగా ఇలా మనం వర్షం నుంచి బయటకొచ్చిన తర్వాత ఇలా చెక్కు కట్టేసి లేయర్ లాగా ఇలా ఫామ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి గట్టిగా అయిపోతుంది. ఎప్పుడు కూడా సాయిల్. ఇలా అయిపోయినప్పుడు మనం వారానికి ఒకసారైనా, 2 సార్లైనా సరే మనం చక్కగా ఏదైనా కొంచెం చిన్న ఫోర్క్ సాయంతో కానివ్వండి, గార్డెనింగ్ టూల్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా! ఎందుకు పెద్ద పెద్దవి యూజ్ చేయకూడదు. ఎందుకంటే చిన్న సాప్లింగ్ కాబట్టి మనం పసిపిల్లలు బుజ్జిగా ఎలా చూసుకుంటామో ముద్దుగా చాలా జాగ్రత్తగా స్నానానికి ముందు మసాజ్ చేయడం అలా చిన్న చిన్న ప్రాసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ గ్రోతింగ్‌కి మనం సేమ్ ఈ మొక్కలను కూడా మనం గ్రోతింగ్ స్టేజ్‌కి మన వంతు ప్రయత్నంగా చిన్న చిన్నగా ఇలా చిన్న చిన్న పనులన్నీ వర్క్ షెడ్యూల్స్ అన్నీ చేసుకుంటూ ఉండాలి. వారానికి 2 సార్లైనా సరే. ఎందుకు అంటే ఏరేషన్ అనేది ప్రాపర్‌గా ఉంటేనే మొక్క అనేది ఈజీగా రూట్స్ అనేవి ఆ సాయిల్‌లో లైట్ వెయిట్ సాయిల్‌లో
స్ప్రెడ్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో చిన్న చిన్నగా మనం ఇలా ఫోర్క్తో, నేనైతే ఫోర్కే యూస్ చేస్తానండి. గార్డెనింగ్ టూల్స్ పెద్ద పెద్దగా ఏం యూస్ చేయను. మొక్క కొంచెం ఒక 10 ఇంచెస్ 12 ఇంచెస్ వచ్చేంత వరకు ఫోర్క్నే మ్యాక్సిమం వాడతాను. మీరు చూడొచ్చు కమింగ్ వీడియోస్లో కూడా. చేసిన తర్వాత వాటరింగ్ కూడా పెద్దగా దబాటుగా చేతితో పోయడం, అలా పోయడం, డైరెక్ట్గా అలా చేయకూడదు. ఎందుకంటే చిన్నగా ఉంది కాబట్టి కాస్తంత జాగ్రత్తగా చేతితో చిలకరించడం అలాగా. లేదంటే ఈ స్ప్రేయర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న స్ప్రేయర్స్ మనము ఏంటి అంటే పెస్ట్ కంట్రోల్కి కానీ అలా వాడుతూ ఉంటాము. డబ్బా కొనుక్కొని, లేదు అంటే వాటర్ బాటిల్ కొన్ని హోల్స్ చేసుకొని సూదితో కానీ పిన్నిస్తో కానీ అంత చిన్నగా స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా చూసారు కదా, చాలా మార్నింగ్ కానీ, ఎర్లీ మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ వాటర్ వస్తే చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఎంత బుషీగా, ఎంత ఫ్రెష్గా, అసలు నిద్ర లేచి అలా ప్లాంట్స్ని ఒకసారి చూడగానే ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఫస్ట్ నిద్రలే కానీ, ఫస్ట్ నేను లేవగానే వెళ్ళి టెర్రస్ పైకి ఫస్ట్ నా ప్లాంట్స్ని ఒకసారి చూసుకొని తనవి తీరా ప్రతి మొక్కను కూడా ఇలా స్మృశించడం అంటారు కదా, ఒకసారి తాకి అనుభూతి అసలు ఎలా ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేములేండి. ఆ ఎక్స్పీరియన్సెస్ అసలు అదనేది కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇక్కడ ఆ తోటకూరలు చక్కగా మొలిసాయి. వాటిని పాపం రిమూవ్ చేద్దాము అంటే నాకు చాలా బాధగా, ఇబ్బందిగా ఉంది తోటకూరలు. కానీ తప్పదు. ఒక చామంతి ప్లాంటేషన్ అయితే రిమూవ్ చేసాము ఫస్ట్ స్టార్టింగ్లో. చూసారు కదా, ఇలా అయితే ఉంది. ఫస్ట్ ఈ పెద్ద కుండీలో నుంచి చిన్న కుండీలో కూడా చూసారు కదా, ఇవి గట్టిగా అయిపోయింది సాయిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పార్ట్స్లో. అసలు డే బై డే అన్నా ఇవ్వండి, 3 డేస్కి ఒకసారి అన్నా అవనివ్వండి, ఖచ్చితంగా ఇలా సాయిల్ని యూస్ చేసుకోవాలి కంపల్సరీ. ప్రాపర్ ఏరియేషన్ ఉంటేనే రూట్స్ ఈజీగా లోపలికి స్ప్రెడ్ అయ్యి చెట్టు గ్రోత్ పెరగడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నుంచి ఫస్ట్ పించింగ్ చేసిన తర్వాత నుంచి మనము మెల్లగా ఫ్రీక్వెంట్గా కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలా ఇవ్వడం స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు చెట్టు గ్రోత్ ఇంకా బాగుంటుంది. వెంటనే 10 డేస్కి ఒకసారి మళ్ళీ సెకండ్, థర్డ్ పించింగ్, అలా పించింగ్ స్టేజెస్ వస్తూ ఉంటాయన్నమాట. ఆ వాటరింగ్ అంతా నైట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇంత బుషీగా, ఇంత ఫ్రెష్గా, ఇంత బాగున్నాయి అనమాట నా మొక్కలు. చూసారు కదా. సో ఇదనమాట, ఇది లాస్ట్ 1 వీక్ బ్యాక్ క్లిప్ అండి. మీకు ఒకసారి ఇది ఏరేషన్ ప్రాసెస్కి ఒకసారి సాయిల్ ఎలా చేసుకోవాలి, బయట పెట్టేసిన తర్వాత ఒకసారిగా ఎండలో మొక్కని కంగారు పడకుండా జీవంగా ఉండేలా చేసుకోవాలని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనిపించింది. కాబట్టి నేను క్లిప్పు ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ దాంట్లో యాడ్ చేశాను. లెంతీగా చేసి సాగదీసి చెప్పాలి అన్నంత విషయం కాదండి. ఒకవేళ మీకు నచ్చితే కాదు, కంపల్సరీ ఇది చేసుకోవాలి ఎవరైనా సరే, కంపల్సరీ ప్రాసెస్ అనేది. సో ఒకసారి షేర్ చేయాలి అనిపించింది ఈ 2 విషయాల్ని మీకు డిస్ట్రిబ్యూషన్ చేశాము అనేది. ఒకసారి కమింగ్ వీడియోస్లో అంటే నెక్స్ట్ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సాప్లింగ్స్ ఎప్పుడు వస్తున్నాయి మన దగ్గరికి అనేసి. థ్యాంక్ యూ.